రాజమండ్రి వైసీపీలో అసమ్మతి సెగలు కక్కుతోంది. అభ్యర్థుల స్థాన చలనంపై అగ్గి రాజుకుంది. రాజమండ్రి సిటీ రూరల్ అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీల నియామకంపై కేడర్ భగ్గుమంటోంది. సిట్టింగులకు పొగబెట్టడంపై స్థానిక నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారా? రాజమండ్రి రూరల్ సీటుకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కొత్త తలనొప్పులు తప్పవా? సిటీ నియోజకవర్గానికి ఎంపీ మార్గాని భరత్ వద్దంటూ బీసీ నేతలు వార్నింగ్ ఇవ్వడంలోని ఆంతర్యమేంటి? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ఎత్తుగడ వ్యూహం బెడిసికొడుతోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానచలనంపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త నేతలు తమకు వద్దంటూ వైసీపీ క్యాడర్ తెగేసి చెబుతోంది. ఎన్నికల వ్యూహంలో భాగంగా సిట్టింగులను ఇంటికి పంపటం, స్థానాల మార్పుతో పార్టీకి నష్టం జరుగుతుందనే భావన బలంగా వినిపిస్తోంది. టికెట్లు ఆశించి ఆశాభంగానికి గురైన నేతలతో పాటు పదవులు కోల్పోయిన వారు వైసీపీని ఓడించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జిగా నియమించడంపై వైసీపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి గెలిచి బీసీ కోటాలో మంత్రి అయిన ఈ నేత రాజమండ్రి రూరల్ నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ స్థానానికి స్థానికేతరుడు. దీనిపై వైసీపీ కేడర్ భగ్గుమంటోంది. పార్టీ 2 వర్గాలుగా విడిపోయింది. ఓ వర్గం వేణుకు అనుకూలంగా ఉంటే మరో వర్గం వ్యతిరేకంగా పనిచేస్తోంది. రామచంద్రపురం నియోజకవర్గంలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రి చెల్లిపోయిన వేణు రాజమండ్రి రూరల్లో ఎలా గెలుస్తారంటూ స్థానిక వైసీపీ కేడర్ ప్రశ్నిస్తోంది. మరోవైపు ఎంపీ మార్గాని భరత్ కు రాజమండ్రి సిటీ నియోజకవర్గం కేటాయించడంపై ఫ్యాన్ పార్టీలో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కేవలం రాజమండ్రి సిటీ నియోజకవర్గంపైనే దృష్టి పెట్టి మిగిలిన 6 అసెంబ్లీ స్థానాలను విస్మరించడంపై వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సిటీ నియోజకవర్గంలో ఎంపీ వ్యతిరేక వర్గం పార్టీలో బలంగా ఉంది. భరత్ ను నమ్ముకుని వైసీపీలోకి చేరినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. 4.5 ఏళ్ల నుంచి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అనుచర వర్గం ఎంపీ భరత్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఓడిస్తామంటూ ఫ్యాన్ పార్టీ కీలక నేతలు బాహాటంగానే చెబుతున్నారు. రాజమండ్రి ఎంపీగా గెలవలేని నేత సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తారనే చర్చ వైసీపీలో జరుగుతోంది. బీసీలు కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు సిటీ స్థానం నుంచి బరిలో దిగే మార్గాని భరత్ ను ఓడిస్తామంటున్నారు. గత ఎన్నికల్లో ఇద్దరిని గెలిపిస్తే ఆ తర్వాత నుంచి తమను విస్మరించారని మండిపడుతున్నారు. బీసీల సంక్షేమం కోసం పనిచేసే ఈ సామాజిక వర్గ నేతలకే రాజమండ్రి పార్లమెంటుతో పాటు సిటీ రూరల్ అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులతో పాటు పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. బీసీ నేతలు ఓటర్లను ప్రభావితం చేస్తారేమోనన్న టెన్షన్ నెలకొంది. ఇదే జరిగితే ఎన్నికల్లో తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.